అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. దిస్ ఇస్ త్రివేణి. ఈ రోజు ఒక స్పెషల్ వ్లాగ్ తో అయితే నేను మీ ముందుకు వచ్చేసాను. ఏంటంటే బెంగళూరు నుంచి వన్ డే ట్రిప్, అంటే లైక్ పెద్ద ట్రిప్స్ కాకుండా చిన్న చిన్న ట్రిప్స్ కి ఒక బెస్ట్ ప్లేస్ అయితే నేను మీకు ఈ వ్లాగ్ లో చూపించబోతున్నాను. అంతేకాకుండా ఈ రోజు మీకు కర్ణాటక స్టైల్ ఫుడ్ ఎలా ఉంటుంది, మేము ఒక స్పెషల్ లంచ్ కి అయితే ఒక ప్లేస్ కి అయితే వెళ్ళాము. అది ఏంటి అన్ని విశేషాలు అయితే మీకు ఈ రోజు ఈ వీడియోలో నేను మీకు షేర్ చేయబోతున్నాను. వీడియోని చివరి దాకా తప్పకుండా చూసేయండి. చెప్పడం మర్చిపోయాను, ఈరోజు మనకి ఒక స్పెషల్ గెస్ట్ అయితే ఉన్నారు. వీళ్ళు వచ్చేసి మా హస్బెండ్ వాళ్ళ జూనియర్స్ నిరోష అండ్ శ్రీకాంత్ అనమాట. శ్రీకాంత్ వచ్చేసి మా హస్బెండ్ వాళ్ళ జూనియర్. వీళ్ళకి కొత్తగా పెళ్ళైన పెళ్లి కొడుకు పెళ్లి కూతురు అనమాట. సో వీళ్ళు కూడా మన ట్రిప్లో అయితే జాయిన్ అయ్యారు. సో మేమైతే ఎర్లీ మార్నింగ్ 6 కల్లా స్టార్ట్ అయిపోయాము. ఇదంతా మంచి అనమాట. ఒకవేళ మీరు ఎక్కడి నుంచి ఈ వీడియో చూస్తున్నారో మీ ప్లేస్లో చలి ఈ సంవత్సరం ఎలా ఉందో నాకు కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. మాకైతే చాలా చల్లగా అనిపించింది. అండ్ మేమైతే 6కి స్టార్ట్ అయ్యాము. అండ్ మేము వెళ్ళాల్సిన ప్లేస్ వచ్చేసి రామ్నగర వచ్చేసి బెంగళూరుకి మనకి ఆల్మోస్ట్ 60 కిలోమీటర్స్ దూరంలో ఉంటుంది. రామ్నగర వచ్చేసి మనకి మైసూర్ వెళ్ళే దారిలో అయితే మనకి వస్తుంది అనమాట. రామ్నగర అనేది చాలా ఫేమస్ ప్లేస్ అనమాట. మనకి రిసార్ట్స్ కానీ అలాంటివన్నీ చాలా ఉంటాయి. సో మధ్యలో అయితే మేము బ్రేక్ ఇచ్చాము. మేము ఇక్కడ బ్రేక్ వచ్చేసి బన్నర్ఘట్ట దగ్గర తీసుకున్నాము. బన్నర్ఘట్ట నేషనల్ పార్క్ అండ్ బన్నర్ఘట్ట జూ అనేది చాలా ఫేమస్. నేను ఆల్రెడీ ఒకసారి వెళ్ళాను. కాకపోతే మనకి ఇది హాల్ట్ వరకే అనమాట. మనం ఈ రోజు నేషనల్ పార్క్ అయితే విజిట్ చేయట్లేదు. కానీ ఎవరైనా బెంగళూరు వచ్చినప్పుడు నేషనల్ పార్క్ ని కూడా మనము విజిట్ చేయొచ్చు. ఇది కూడా 1 డే సరిపోతుంది అనమాట మొత్తం విజిట్ చేయడానికి. అండ్ ఇప్పుడైతే మనము మా హస్బెండ్ వాళ్ళ వేరే వాళ్ళ కొలీగ్స్ అయితే మనల్ని వచ్చి జాయిన్ అవబోతున్నారు. అందుకని మేమైతే హాల్ట్ అయ్యి జస్ట్ టీ అవి తాగేద్దాం అనుకున్నాము. అండ్ ఇక్కడే చాలా బేకరీ అవి ఇవి ఉంటే కొన్ని స్వీట్స్ అయితే తీసుకొని వెళ్తున్నాము. ఫస్ట్ టైం వెళ్ళినప్పుడు ఎవరైనా ఇంటికి వెళ్ళినప్పుడు మనం ఫ్రూట్స్ కానీ స్వీట్స్ కానీ తీసుకుని వెళ్ళే సాంప్రదాయం అయితే ఉంటుంది కదా. సో అలాగే మేము కూడా ఇక్కడ హాల్ట్ అయ్యి ఇక్కడ మనం తీసుకొని కొంచెంసేపు కబుర్లు అయితే చెప్పుకుంటున్నాం. ఈ లోపల వాళ్ళైతే మమ్మల్ని జాయిన్ అయిపోయారు. సో నెక్స్ట్ మేమైతే కంటిన్యూ అయిపోతున్నాము. ఇంతకీ మేము ఎక్కడికి వెళ్తున్నానో చెప్పలేదు కదా. మేము వచ్చేసి మా హస్బెండ్ వాళ్ళ కొలీగ్ వాళ్ళ ఇంటికి వెళ్తున్నాము. వాళ్ళైతే మమ్మల్ని లంచ్కి అయితే ఇన్వైట్ చేశారు. సో ఫస్ట్ ఓన్లీ హస్బెండ్స్ కొలీగ్స్ వరకే అనుకున్నారు. కాకపోతే తర్వాత వైఫ్స్ని కూడా యాడ్ చేశారు. సో అలాగా ఫ్యామిలీ గెట్ టుగెదర్ అయిపోయింది అనమాట. సో వైఫ్స్ అందరం ఫస్ట్ టైం అయితే మీట్ అవుతున్నాము. సో ఇలాగా మొత్తం ఒక పిక్నిక్ లాగా అయితే ప్లాన్ చేసుకున్నారు. సో ఇప్పుడు మనం ఫాస్ట్గా అక్కడికి వెళ్ళిపోయి వాళ్ళ కర్ణాటక రుచులు మనం రుచి చూసేసి ఎలా ఉన్నాయి ఏంటి అనేది అయితే డిస్కస్ చేసేసుకుందాం పదండి. సో మేము వెళ్ళగానే మాకు బ్రేక్ఫాస్ట్ అయితే దోశ పెట్టారు. దోశలో వచ్చేసి మనకి కోకోనట్ మింట్ చట్నీ అండ్ దాంతోపాటు పంకిన్ కర్రీ ఇచ్చారు. నమ్మరు కానీ పంకిన్ కర్రీ జనరల్గా మనమైతే అసలు సాధారణంగా ఇష్టపడం కదా, కానీ వీళ్ళు బాగా చేశారనమాట. దోశతో పాటు తింటే చాలా బాగుంది. మీరు ఎప్పుడైనా ఇలాంటి కాంబినేషన్ తిన్నారా? తింటే మీకు ఎలా అనిపించిందో నాకు కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. నాకైతే బాగుంది అనిపించింది. ఒక న్యూ టేస్ట్ అయితే నేను ట్రై చేశాను. ఈరోజు మొత్తం ఖాళీ చేశాను. దాంతోపాటు మాకు ఫ్రూట్ సలాడ్ ఇచ్చారు. మంచిగా తినేసిన తర్వాత కొంచెం రెస్ట్ తీసుకొని ఇప్పుడు నెక్స్ట్ ప్లేస్కి అయితే మేము వెళ్ళబోతున్నాము. నేను చెప్పాను కదా 1 డే పిక్నిక్ నేను మీకు చూపిస్తాను బెంగళూరు నుంచి అని. సో ఇప్పుడు మనం వెళ్ళే ప్లేస్ వచ్చేసి ఫేమస్ అనమాట. సో ఈ ప్లేస్ ఏంటి, ఎలా ఎక్స్ప్లోర్ చేయాలి ఏంటి అనేది నేను మీకు చెప్పబోతున్నాను. మనకి బెంగళూరు నుంచి 2 వేస్ అయితే ఉంది. 1 వచ్చేసి నేషనల్ హైవే మీద రావచ్చు అండ్ ఇంకోటి వచ్చేసి విలేజెస్ నుంచి రావచ్చు. నేషనల్ హైవే కన్నా విలేజెస్ వైపు నుంచి వస్తే మీరు నేచర్ని ఎంజాయ్ చేసుకుంటూ అయితే మీరైతే రీచ్ అవ్వచ్చు. బేసికల్గా మీరు డైరెక్ట్గా ఈ ప్లేస్కి రావాలంటే బెంగళూరు నుంచి రామ్నగర డిస్ట్రిక్ట్కి అయితే రావాలి. అది వచ్చేసి 65 కిలోమీటర్స్. మనకి 1.5 hours to 2 hours అయితే పడుతుంది స్లోగా నేచర్ని ఎంజాయ్ చేసుకుంటూ వస్తే. సో ఆ ప్లేస్ రీచ్ అయ్యాక మనం ఫుల్ డీటెయిల్స్ అయితే ఎక్స్ప్లెయిన్ చేసుకుందాము. ఈ లోపల నేచర్ని అయితే ఎంజాయ్ చేస్తూ రైడ్ని అయితే కంటిన్యూ చేద్దాం. అదిగోండి కొండపైన కనపడుతుంది కదా, అదే మనం వెళ్ళే ప్లేస్ అనమాట. అది వచ్చేసి SRS హిల్స్ అయితే అంటారు. సో ఇది ఎందుకు ఫేమస్ ఏంటి అనేది మనం ఇప్పుడు చూద్దాము. సో ఫస్ట్ మనం ఇలాగ ఎంటర్ అవ్వగానే మనకి అక్కడ పార్కింగ్ ఫీజు అయితే తీసుకుంటారు. జస్ట్ అంతవరకే, మనకి తర్వాత ఏ ఫీజు కట్టాల్సిన అవసరం లేదు. డైరెక్ట్గా మనం పార్కింగ్ స్టాండ్కి అయితే వెళ్ళిపోయి అక్కడ మన వెహికల్ని అయితే పార్క్ చేసేసేయచ్చు. సో అక్కడి నుంచి మనమైతే కొంచెం ట్రెక్కింగ్ చేయాల్సి ఉంటుంది. సో నేను చెప్పినట్టు 1 డే ట్రిప్ అని చెప్పాను కదా. ఎవరైతే ట్రెక్కింగ్ లవర్స్ ఉన్నారో దాంతోపాటు ఎవరైతే స్పిరిచువల్ లవర్స్ కూడా ఉంటారు. సో రెండిటికి కలిపి ఈ ప్లేస్ అయితే చాలా బాగుంటుందండి. సో 1 డే మనకు ఫ్యామిలీతో కానీ ఫ్రెండ్స్తో కానీ ఈజీగా అయితే స్పెండ్ చేసేయచ్చు.
వన్స్ వెహికల్ పార్క్ చేసేసిన తర్వాత మనము చెప్పులు అయితే వదిలేసేయాలి, ఎందుకంటే ఇక్కడ నుంచి మనం బేర్ ఫుటే వెళ్ళాలన్నమాట. చెప్పులు వేసుకొని ఎవరికైతే ఎలో లేదు. సో మేమైతే ట్రెక్కింగ్ స్టార్ట్ చేసాము. ట్రెక్కింగ్ స్టార్ట్ చేయడంలో ఫస్ట్ నుంచి లాస్ట్ దాకా మా కోతులు అయితే ఎన్ని కనపడ్డాయంటే, అండ్ మనం ఏదైనా ఫుడ్ ఐటమ్స్ క్యారీ చేస్తున్నాము వాళ్ళకి కనపడేటట్టు అంటే మొత్తం లాగేసుకుంటాయి. సో బీ కేర్ఫుల్ అనమాట. అది కాకుండా మనం ఇక్కడ పైనుంచి వెళ్తూ ఉంటే చాలా బాగుంటుంది అనమాట సీనరీ చుట్టూతా, ఎందుకంటే మనకి చుట్టూతా లేక్స్, గ్రీనరీస్, ఫార్మ్స్ అన్నీ బాగా కనపడతాయి. రామ్నగర్ వచ్చేసి రిసార్ట్స్ చాలా ఫేమస్. సో ఇక్కడ మనకి చుట్టూతా అన్నీ మనం చూడొచ్చు. అండ్ ఇది వచ్చేసి మనకి తిరుపతి మెట్లు ఉన్నట్టే ఉంటుందన్నమాట స్టెప్స్ మొత్తము. అండ్ పైన షెల్టర్ ఉండడంతో మనకి ఎటువంటి ఎండ కానీ ఏమి తగలదు, చాలా పీస్ఫుల్గా అయితే మనం వెళ్ళిపోవచ్చు. మనం ట్రెక్కింగ్ స్టార్ట్ చేసే ముందు బేస్ పాయింట్ ఉంది కదా, అక్కడ మనకి రేణుకా అమ్మవారి టెంపుల్ ఉంటుంది. సో అమ్మవారి టెంపుల్ని దర్శించుకున్న తర్వాత మనం ఇప్పుడైతే స్టార్ట్ అయ్యాము. సో మధ్యలో వచ్చేసి భీమేశ్వర టెంపుల్ అయితే ఉంటుంది. భీముడు వచ్చేసి మనకి పాండవుల్లో ఒకరని తెలుసు కదా, ఆయన టెంపులే భీమేశ్వర టెంపుల్ అనమాట. సో మనకి వే మొత్తం ఇలాగ కాంక్రీట్ అంతా వేసి నీట్గా క్లీన్ చేశారు కాబట్టి మనకి ఎటువంటి కష్టం అనిపించదు. ఇలాగ కొన్ని ఏరియాస్లో ఫ్లాట్ ఉంటుంది, కొన్ని ఏరియాస్లో స్టెప్స్ ఉంటుంది. సో ఇలాగ మేమైతే కంటిన్యూ చేస్తున్నాం ట్రెక్కింగ్. సో చాలామంది అయితే వెనక్కి ఉండిపోయారు, మిగతా వాళ్ళు మాతో పాటు వచ్చిన వాళ్ళు మాకన్నా ముందున్నారనమాట. వీళ్ళు చిన్న పాప కూడా చాలా ఏమంటారు ఎగ్జైటింగ్గా ఫుల్ ఎక్కేస్తుంది, ఎవరిని పట్టుకోకుండా నేనే ఎక్కేస్తాను అంటుంది. అండ్ మనకి ఇక్కడ ఎక్కుతున్నప్పుడు మధ్య మధ్యలో మనకి ఇలా సీనరీస్ అయితే కనపడుతూ ఉంటుంది, చాలా బాగుంది. Losing time, I'm fading fast. I just wanna make it last. Try to let go of the past. I close my eyes, embrace the blast. Sleepless nights and headaches stack. Restlessness to hell and back. What's my purpose? What do I grab? A slippery surface, a heart attack. And sometimes you just gotta believe there's something that'll give you relief. There's something that'll have what you need. అక్కడక్కడ మనకి స్టెప్స్ ఉన్నాయని చెప్పాను కదా, రాతి మీద ఇలాగ చెక్కారు కాబట్టి కొంచెం బాగానే ఉంటుంది మనం ఎక్కడానికి. కాకపోతే క్రాస్ ఉన్నాయన్నమాట, అదే కొంచెం మనము కేర్ఫుల్గా ఎక్కాలి. అండ్ మరీ కష్టం కాదు, ఎందుకంటే మనకి అటు ఇటు సపోర్ట్స్ ఉన్నాయి కాబట్టి ఆ సపోర్ట్స్తో మనం అయితే ఎక్కేయచ్చు. అండ్ మొత్తం 200 స్టెప్స్ ఉంటాయి. మాకు పైకి ఎక్కడానికి 30 మినిట్స్ అయితే పట్టింది. సో ఇలాగా మేము కవర్లు చెప్పుకుంటూ అక్కడక్కడ ఆగుతూ మేమైతే డ్రోన్ ఉంటే ఎంత బాగుండు అనిపించింది. సో దేవుడు దయ ఉంటే కనుక మీ సపోర్ట్తో నేను ఒక మంచి డ్రోన్ కొనేంత నాకు యూట్యూబ్ నుంచి సపోర్ట్ వస్తే కనుక ఇలాంటి వ్యూస్ అయితే చాలా బాగుంటాయి మనకి ఏరియల్ వ్యూస్ తీసినప్పుడు. సో చూద్దాము మనకి ఫ్యూచర్ ఎలా ఉందో ఏంటని. అండ్ మేమైతే ముందే ఎక్కేసామన్నమాట, మేము వేరే వాళ్ళ కోసం వెయిట్ చేస్తూ ఉన్నాము. How is it, Josh? Hi. ఎత్తుకొని పైదాకా తీసుకురావాలంట. ఎంగేజ్మెంట్ అప్పుడు అలాంటప్పుడు అయితే ఎత్తుకునేవాడు. పెళ్ళైపోయింది కదా ఇప్పుడు ఎత్తుకోడు. సో ఫైనల్లీ మేమైతే రీచ్ అయిపోయాము. మనం వన్స్ రీచ్ అవ్వగానే మనకి ఇలాగ ఎదురు బొదురు చిన్న గోపురాల్లాగా అయితే కనపడుతూ ఉంటాయి. సో వాటిట్లో మనకి శివలింగం అయితే ఉంటుంది. అంతే, మెయిన్ వచ్చేసి మనకి దీనికి కింద ఒక దారిలాగా ఉంటుంది, అక్కడ ఒక గుహ ఉంటుంది, ఆ గుహలోనే టెంపుల్ ఉంటుంది అనమాట. అదే శివుడిది టెంపుల్. సో రేవణ సిద్ధేశ్వర టెంపుల్ అని అయితే అంటారు. సో నాకు తెలిసినంత వరకు, నేను వీళ్ళ దగ్గర నుంచి నేర్చుకున్నంత వరకు ఈ టెంపుల్ సిగ్నిఫికెన్స్ అయితే నేను మీకు చెప్పబోతున్నాను ఇప్పుడు. సో ఇది వచ్చేసి మొత్తం ఒక రాతి మీద ఏర్పడింది. సో అండ్ ఈ టెంపుల్ వచ్చేసి రేవణ సిద్ధేశ్వర టెంపుల్ అని చెప్పాను కదా, ఆయన వచ్చేసి ఒక ముని అనమాట. ఇక్కడ జపం చేసుకునేవారంట. సో మనకి శివుడి గురించి మనకి లోకానికి తెలియడానికి కొందరు మునులు అయితే ఉన్నారు కదా, వాళ్ళలో రేవణ సిద్ధేశ్వర కూడా మంచి పెద్ద ప్రాముఖ్యత కలిగిన ఒక ముని అనమాట. ఆయన లోకంలో మనకి శివుడి గురించి చెప్పడానికి ఎన్నో కార్యక్రమాలు అయితే చేశారంట. శివుని ఆజ్ఞతోని శివైక్యం అయ్యారు కాబట్టి ఆయన పేరునే ఇక్కడ రేవణ సిద్ధేశ్వర టెంపుల్ అయితే ఇక్కడ మనకి ఏర్పడింది. అండ్ ఇక్కడ వచ్చేసి మనకి న్యాచురల్గా ఫామ్ అయిన ఒక కోనేరు లాగా, అంటే చిన్న కళ్యాణి అంటారు కదా, అది కూడా ఉందన్నమాట. అక్కడ నుంచి మనము కాళ్ళు కడుక్కొని ఈ టెంపుల్కి అయితే వెళ్ళాలి. అండ్ మేము వెళ్ళిన రోజు సండే వెళ్ళాము. సో అందుకని మాకు రష్ అయితే చాలా బాగా అనిపించింది. అండ్ ఇక్కడ మనకి కొంచెం మెయింటెనెన్స్ తక్కువనే అనిపించింది, ఎందుకంటే అక్కడ ఆ వాటర్లో ప్లాస్టిక్ బాటిల్స్ అవి కొన్ని చూసాము. సో నేను ఎప్పుడైనా కానీ ఎవరైనా ఎక్కడికైనా పబ్లిక్ ప్లేసెస్లో ఇలాంటి ప్లేసెస్లోకి వెళ్ళినప్పుడు మనం ప్లాస్టిక్ ఎంతవరకు అవాయిడ్ చేస్తే అంత మంచిది. ఎందుకంటే మన నేచర్ని కాపాడుకుంటేనే మనం ఫ్యూచర్ అయితే మనం కాపాడుకోగలం అనమాట. మనం ఎక్కడ చూసినా
చూడంగానే కోతులు బాగా కనపడుతూ ఉంటాయి. అండ్ ఇక్కడ రేవణ సిద్ధేశ్వర టెంపుల్కి భక్తులు అయితే చాలామంది వచ్చారు. ఇక్కడ చాలా ఫేమస్ అనుకుంటా ఈ టెంపుల్. సో వన్స్ మేము దర్శనం చేసుకున్న తర్వాత కొంతసేపు అయితే అక్కడ రిలాక్స్ అయ్యాము. కాబట్టి ఇక్కడ షుగర్ కేన్ జ్యూస్ అయితే తాగాము. ఇక్కడ మనకి బేస్ పాయింట్ ఎక్కడైతే ట్రెక్కింగ్ స్టార్ట్ అయిందో అక్కడ మనకి ఫుడ్ స్టాల్స్ కూడా ఉన్నాయన్నమాట. ట్రెక్కింగ్ అయిపోయిన తర్వాత ఫేజ్లు ఇది శ్రీకాంత్ చూపించు. హలో, హౌ ఇస్ ది జ్యూస్? నో కామెంట్స్. మిగతా 2-3 ప్లేసెస్ కూడా ఉన్నాయని చెప్పారు చూడటానికి దగ్గరలో. కానీ మిగతా వాళ్ళు ఎవరికి ఓపిక లేక మేమైతే అందరం రిటర్న్ అయిపోతున్నాము. సో ఇప్పుడు మళ్ళీ మురళి గారు వాళ్ళ ఇంటికి వెళ్ళి అక్కడ మనము లంచ్లో ఏమేమి రెసిపీస్ ఉన్నాయి ఏంటి అనేది కర్ణాటక స్టైల్ ఫుడ్ని మొత్తము ఎక్స్ప్లోర్ చేసేద్దాం. అండ్ ఫుడ్ ఇస్ రెడీ. ఫుడ్లో వచ్చేసి మటన్ బిర్యానీ, గ్రీన్ చిల్లీ చికెన్ కర్రీ, ఫిష్ ఫ్రై అండ్ సలాడ్ అయితే ఇచ్చారు. దీంతో పాటు బాయిల్డ్ ఎగ్స్ కూడా అనమాట. తింటున్న కొద్దీ పెడుతూనే ఉన్నారు. అండ్ దీంతో పాటు మనకి ఫైనల్గా వచ్చేసి మటన్ సార్ కర్రీ అనమాట. మనకి మటన్ వచ్చేసి ఇక్కడ వీళ్ళు సాంబార్ లాగా పెట్టుకుంటారు. ఎందుకంటే వీళ్ళు ముద్ద తింటారు కాబట్టి రాగి ముద్ద. దాంతోపాటు ఇది చాలా బాగుంటుంది అనమాట. సో ఇవి వచ్చేసి మేము ఫుల్గా లాగిచ్చాము. ఫైనల్లీ స్వీట్ పాయసంతో అయితే ఎండ్ చేసాము. లిటరల్గా తిన్న తర్వాత ఎవరికి అసలు రిటర్న్ అవ్వాలని లేదు. ఫుల్ నిద్రగా ఉందనమాట. కానీ రిటర్న్ అవ్వాలి, ఎందుకంటే ఈవినింగ్ కల్లా రీచ్ అవ్వాలి. సండే ట్రాఫిక్ చాలా ఉంటుంది కాబట్టి రిటర్న్ అయ్యే టైంలో. సో త్వరగా అయితే రిటర్న్ అయిపోయాము. సో ఇప్పుడు అయితే మనం బెంగళూరు స్టార్ట్ అయిపోయాము. బెంగళూరు రీచ్ అవ్వడానికి మళ్ళీ ఒక 2 hours అయితే పట్టచ్చు. ఇదంతా మైసూర్ వెళ్ళే రోడ్డేనమాట. సో రామ్నగర్ వచ్చేసి మనకి మధ్యలో మైసూర్కి వెళ్ళే దారిలోనే వస్తుంది. సో ఎవరైనా మైసూర్కి ప్లాన్ చేసుకుంటున్నప్పుడు కూడా ఇలాగా ఈ ప్లేస్ని నేను చెప్పిన SRS హిల్స్ని అయితే ప్లాన్ చేసుకొని అయితే వెళ్ళొచ్చు. ఇది కాకుండా చాముండి అమ్మవారిది కూడా ఉంటుందంట. సో అది కూడా ఫేమస్ అంట. అక్కడికి కూడా వెళ్ళాలనుకుంటే అది కూడా ప్లేస్ని అయితే విజిట్ చేయాలి. సో ఇదండి నా వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. అండ్ మీ సపోర్ట్ నా యూట్యూబ్ ఛానల్కి తప్పనిసరిగా కావాలి. నా వీడియోస్ని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి తప్పకుండా షేర్ చేయండి. అండ్ ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం కూడా మర్చిపోకండి. ఇలాంటి మరెన్నో వీడియోస్తో మిమ్మల్ని మళ్ళీ కలుస్తాను. అంటిల్ దెన్ బాయ్.